ఇవాళ లోకేష్ ఒక కొత్త తరం, ఒక కొత్త రక్తం. ఇప్పటికే పార్టీలో చాలా సంస్కరణలు తెచ్చానన్నాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఒక అట్టహాసంగా పండగ వాతావరణంగా పసుపు శ్రేణులు కూడా పండగ వాతావరణం నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు, హేమీలు అందరూ కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మిగతా చాలా మంది పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, రాష్ట్ర కార్యవర్గం చాలా పోస్టులకు గాను గుండెలపై చేసుకుని ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ కీలకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, అలాగే లోకేష్ గారి ప్రసంగం. లోకేష్ గారికి ఇచ్చిన బాధ్యత సార్ మెయిన్ గా ఆయన దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలరు, వాళ్ళ నాన్నగారి యొక్క పేరు నిలబెట్టగలరా అంటే లోకేష్ గారిలో మీరు ఎలాంటి విషయాలను మీరు అబ్జర్వేషన్ చేశారు? ముందు తరాల కంటే 3.0 తెలుగుదేశం పార్టీ 3.0 ఎలా ఉండబోతుంది? టోటల్గా ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మొదటి 12 ఏళ్ళు, చంద్రబాబు ఆ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం, పెంచి పోషించటం, అదొక 32 ఏళ్ళు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, తెలుగుదేశం 3.0. అంటే ఎలా తెలుగుదేశం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్పులు, తనను తాను ప్రజల్లో ఆవిష్కరించుకుంటున్న విధానం. అటు ఎన్టీఆర్ది ఒక ట్రెండ్, ఒక శైలి, చంద్రబాబుది మరొక బ్రాండ్. అసలు లోకేష్ మరి ట్రెండ్, బ్రాండ్ రెండు కలిపి అసలు బ్యాండ్ కూడా. అంటే ప్రత్యర్థుల పాలిటి వాళ్ళ సింహ స్వప్నంగా ఇవాళ లోకేష్ తను మాట్లాడుతూ జగన్ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది పసుపు సైన్యమేనో ఏదో అన్నట్టున్నాడు. అలాగే మాట్లాడుతూ ఏదో జబ్బు గురించి కూడా చెప్పాడు. ఆ పార్టీకి ఏదో అలక జబ్బు ఏదో ఉంది. ఎస్, తెలుగుదేశం పార్టీకి అలక జబ్బు ఉంది. ఓట్లు వేయడానికి కూడా రాకుండా ఇంట్లో కూర్చుంటారు, దానివల్ల పార్టీ నష్టపోతుందని చెప్పన్నారు. ఓట్లు వేయడానికి అనకుండా అది గతంలో కూడా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కార్యకర్తలను తను కలిసినప్పుడల్లా, నియోజకవర్గ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా తను అంటూ ఏమన్నాడు, ఆ అలక జబ్బును ఉద్దేశించి మీరు అలుగుతారు, అలిగి ఓటేసి వచ్చి పడుకుంటారు. ఓకే, ఓటేసి వచ్చి పడుకుంటారు అంటే ఏంటి, ఇక మళ్ళా ఇంకా గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ మిగతా ఓట్లు ఎంచటం, యాక్టివ్గా ఉండకపోవడానికి. ఆ రోజు పోలింగ్ నాడు తను వెళ్ళి తన ఓటేసి వచ్చి పడుకుంటే ఆ అలక జబ్బు ఉందంటూ నాకు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కనపడ్డాడు. ఇప్పుడు లోకేష్ ఇప్పుడు ఈ అలక జబ్బుకి ఒక స్పెషలిస్ట్ డాక్టరా? అంటే ఈ అలక జబ్బుకి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఆయన రూపు మాపుతారంటారా? అంటే ఇప్పుడు మరి దాన్ని ఐడెంటిఫై చేశాడు కదా. ఇప్పుడు ఒక జబ్బు, వ్యాధి ఉంటే దాన్ని డయాగ్నసైజ్ చేయటం. అంటే మనకు తెలిసి ఎన్టీఆర్ హయాంలో ఈ జబ్బు ఏం లేదు. చంద్రబాబు 32 ఏళ్లలో చివరిలో వచ్చినటువంటి జబ్బు అనుకుంటాను ఇది. అప్పుడప్పుడు ఓడిపోవటం, అప్పుడప్పుడు గెలవటం. ఇప్పుడు 10 ఎన్నికలు ఫేస్ చేసింది తెలుగుదేశం. ఈ 10 ఎన్నికల్లో 6 సార్లు గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది ఈ అలక జబ్బుతోనేనని. ఆ అలక జబ్బుకి ఇప్పుడు ఇవాళ ఆయన ఒక వ్యాక్సిన్. ఏంటి, ఇప్పుడు కరోనాకే వ్యాక్సిన్ వచ్చినప్పుడు నేను డాక్టర్ లోకేష్ అంటుంది అదే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అసలు అధినేత ప్రసంగం మీరు ఉంటారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు, ఫ్లెక్సీలు, కుర్చీలు ఇట్లాంటి వాటి కోసం మీరు రచ్చ చేసుకుని గొడవలు పడి ఇవాళ ప్రజల దృష్టిలో మీరు అల్లరి కావద్దు, అతి చేస్తే ప్రజల దృష్టిలో మీరు పల్చన అవుతారంటూ పవన్ కళ్యాణ్ నాకు ఇవాళ చాలా, తనకి పవన్ కళ్యాణ్కి ఉన్న అనుబంధం ఎవరికి పడింది ఆ వాత, ఫ్లెక్సీల మీద గొడవ చేసింది ఎవరు అంటే వర్మ గుర్తొస్తారు మనకి. మెయిన్గా అదే సీనియర్ పొలిటీషియన్గా మరి 2009 నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు. అతను ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు. పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా కూడా డంపింగ్ మెజారిటీతో. అయినా ఇవాళ లాయల్టీ, విశ్వాసం చంద్రబాబు పట్ల, లోకేష్ పట్ల ఇప్పుడు త్యాగం కూడా చేశాడు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఇతన్ని బాగా పొగిడారు, వర్మ తనని గెలిపించాడు అంటూ. ఇంత మెజారిటీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్కి వర్మ, తెలుగుదేశం శ్రేణులు కష్టపడి కలిసికట్టుగా పనిచేశారు. లోకేష్ కూడా అదే నిన్న ప్రసంగంలో కలిసికట్టుగా పనిచేద్దాం, పురపచ్చాలు ఉండవద్దు. కూటమి ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన. మరో మాట ఏమన్నారు చంద్రబాబు ప్రసంగంలో, నా అనుమతి లేకుండా నా నియోజకవర్గంలో ఎంపీ పర్యటన చేయడం ఏంటి అనేదో అన్నట్టున్నారు. ఇప్పుడు ఎంపీ అంటే ఆయనకు ఒక 6 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆయన అటు ఢిల్లీలో ఉంటారు, లోక్సభలో పాల్గొనాలా. ఇక్కడ ఎప్పుడన్నా ఏదైనా నియోజకవర్గంలో ఆయనకి ఏదైనా సమస్య తెలిసినా వచ్చాడనుకో, నా నియోజకవర్గంలో నా పర్మిషన్ లేకుండా ఎంపీ ఎలా వస్తాడని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అనగానే అది కరెక్ట్ కాదు, అది సరి అయిన విధానం కాదు. కలిసి పనిచేయాలి. ఎంపీ ఇవాళ ఎమ్మెల్యే 2 ఎన్నికలు ఒకేసారి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో, పార్లమెంటుకి, అసెంబ్లీకి. ఎవరికి పడింది ఆ వాత? కొలికిపూడి
తిరుగుడా. ఇప్పుడు తిరువూరులో ఏంటది అప్పుడు కేసినేని చిన్ని వర్సెస్ ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు. అరే ఒకటి మరీ అన్యాయంగా ఏదో మెప్మా ఎన్నికేదో జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఆ ఊరు అక్కడ ఏదో పట్టణ మహిళా సమాఖ్య ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, దాన్ని కూడా వీళ్ళు చిలవలు పలవలుగా చేసేసి కొలికిపూడి కెలికేపూడనో ఏదో అన్నట్టున్నాడు ఆ దేవదత్తు కూడా. ఇవన్నీ కూడా ఇవాళ పరిపాలనకి ఆటంకాలు, ఇవాళ ముఖ్యమంత్రిని డిస్టర్బ్ చేసే అంశాలు. ఆయన పరిపాలన పైన దృష్టి పెట్టాలా, మిమ్మల్ని చక్కదిద్దటం పైన దృష్టి పెట్టాలా? ఆయన ఏంటి చాలా సీరియస్ అవ్వటం, పల్లా శ్రీనివాసరావుని మాట్లాడమంటాం, పల్లా శ్రీనివాసరావు కూడా మరి అనేక సందర్భాల్లో హెచ్చరించటం. ఇది ఏంటి? మిమ్మల్ని ఏ లక్ష్యంతో గెలిపించారు? ఇప్పుడు 94% సీట్లు మీకు ఇచ్చారంటే మీ పనితీరు కూడా 94% ఉండాలి. పార్టీ పట్ల మీ కమిట్మెంట్ కూడా ప్రజలు 94% కోరుకుంటున్నారు. లాయల్టీ అధ్యక్షుడి పట్ల కూడా అంత ఉండాలి కదా. మీ చిన్న చిన్న ఈగోస్ వల్ల ఇవాళ మీరు దెబ్బతిని నియోజకవర్గంలో పార్టీని దెబ్బతీయద్దు. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నారు, సీనియర్లు చంద్రబాబు ప్రసంగం యావత్తు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏంటి సీనియర్లు మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం అని కొంతమంది అంటున్నారు. మీరు సీనియర్లు అయితే మిమ్మల్ని గౌరవిస్తా, ఇంటికి పిలిచి కాఫీ ఇస్తా, కానీ మీరు పదవి కావాలంటే మీ పనితీరు. ఇప్పుడు ఇవాళ పదవులు ఎవరికంటే కమిట్మెంట్, పార్టీ పట్ల నిబద్ధత, సిన్సియారిటీ. ఇవాళ ఇక్కడ ఏంటి? ఇప్పుడు ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజల్లో పని చేసినాడికి పనే పదవి తెచ్చిపెట్టుద్ది తప్ప. కొంతమంది ఎమ్మెల్యేలంట ఏమంటున్నారు, నా పర్మిషన్ లేకుండా నా నియోజకవర్గంలో పదవి ఎలా ఇస్తారంటున్నారు. అవును, చాలామంది ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు. నీ నియోజకవర్గంలో పదవి ఇవ్వాలంటే నీ పర్మిషన్ అవసరమా? పనితీరు అవసరమా? అది ఇవాళ ఏది అధ్యక్షులు మాట్లాడింది, అధినేత మాట్లాడింది, పనితీరు నుంచి పదవి ఇస్తాను తప్ప నీ పర్మిషన్తో పదవి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదంటూ. అంటే ఎమ్మెల్యేలు ఒకసారి ఏంటి ఆ పొరలు తొలగిపోవాలి. ఎమ్మెల్యే అనేది ఎం అనే పొర, ఎల్ అనే పొర, ఏ అనే పొర, 3 పొరలు కప్పాయా? మంత్రి అయితే ఇంకో పొర అదనంగా కప్పిందా? అవి తొలగిపోవాలి. ఇవాళ ఏంటి, మనం ఎంత తగ్గితే అంత ఎదుగుతాం. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుతారు అని కదా బైబిల్ చెప్పేది కూడా. ఇవాళ ఒకటి అదే ఏది వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి లోకేష్ చాలా బరువు పెట్టారు నా మీద, ఈ బాధ్యత నేను మోయగలనా అన్నట్టుగా మాట్లాడుతూ తప్పనిసరిగా ఇవాళ మీ విశ్వాసాన్ని నిలబెడతానంటూ ఆ రోజు యువగళం జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగడుగున అడ్డంకులు కల్పించాడు. అంతకన్నా ఇది పెద్ద బరువా? ఆ రోజు 226 రోజులు 3132 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర. జగన్ పాలన, జగన్ అణిచివేత బరువే మోసినాడివి, పార్టీ బరువు మొయలేవా? మాట వరుసకు అంటున్నాం మనం. ఏంటంటే ఇప్పుడు ఈ బాధ్యత ఆయన ఏంటి, ఇప్పటికి ఆయన ప్రస్థానం దగ్గర దగ్గర 13 ఏళ్ళు ఏమవుతుంది. 13 ఏళ్లలో ఏది లోకేష్ ఎదిగిన తీరు, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి జనరల్ సెక్రటరీ, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా. ఇప్పుడు ఇది నిన్న కూడా చెప్పాడు ఏమని, 160 కోట్లంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇవాళ ఆదుకున్న ఆర్థిక సహాయం. అరే ఒక కార్యకర్తలకి 160 కోట్లు ఆర్థిక సహాయం చేసిన పార్టీ దేశంలో ఉందా? లేదు. అదే ఇవాళ ఏది బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం అనాలా, ఆ పార్టీ క్యాడర్ ఈజ్ ద బాస్ అంటున్నారు. ఇప్పుడు లోకేష్ ఇచ్చింది 6 శాసనాలు ఏదో చేశానని నిన్న కూడా చెప్పాడు. అదే అన్నదాత, అండగా, పేదల సేవలో, సామాజిక న్యాయం అంటూ లేదు, స్త్రీ శక్తి, తెలుగు జాతి, విశ్వఖ్యాతి, ఏదో 6 శాసనాలు. అవే వాళ్ళ తాత ఒకటే శాసనం మనకు తెలిసి ఏంటది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అదే మానవ సేవే మాధవ సేవ అని అలా మార్చి చెప్పాడు ఆయన. సిమిలర్గా అదే మీనింగ్ వస్తుంది. అంటే ఇక నీకు సమాజంలో టెంపుల్ను చూస్తే అంతకన్నా గొప్పదనం ఏంటి? అంతే కదా సార్, మానవ సేవ మాధవ సేవ. ప్రజల్లో దేవుళ్ళను చూస్తే ఇవాళ అది ఏది సామాజిక బాధ్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ గారికైనా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పార్టీ రెస్పాన్సిబిలిటీయే కాదు, ఇది సామాజిక బాధ్యతగా ఆ బరువు మొయ్యాల్సిందే. ఇవాళ ఏంటి మరి మీరు చేశారు ఇంత, అటు ట్రస్టీ మీరు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్కి భువనేశ్వరి మేడం, అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏంటది అక్కడ మరి నందమూరి బాలకృష్ణ, ఈమె భువనేశ్వరి మేడం మరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, లేకపోతే 2 మోడల్ స్కూల్స్, వాళ్ళ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అటు చల్లపల్లిలో ఇటు గండిపేటలో, కార్యకర్తల కుటుంబాలకి, ఆ బిడ్డలకి, పార్టీ కోసం బలైనాళ్ళు ఉచితంగా కార్పొరేట్ చదువు, ఈ ఫ్యాక్షన్కి బలైనాళ్ళు, ఈ నక్సల్స్కి బలైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఉచిత చదువే కాదు ఉచిత వైద్యం ఇక్కడ ఈ హాస్పిటల్స్లో. అటు అసలు పెళ్ళిళ్ళకు కూడా సహాయం. ఎందుకు మంగళగిరిలో ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే పట్టుబట్టలు పంపిస్తున్నాడంట. అంటే ఇప్పుడు ఆ రోజు 5,000 ఓట్లతో ఓడిపోయాడు.
ఇంకో 0 పెట్టండి, నా పనితీరే ప్రమాణం అంటూ పనిచేశాడు. 5 ఏళ్ళు పనిచేశాడు, 50,000తో గెలిపించమన్నాడు. 90,000 పైచులు. అంటే ఏంటి, ఆయన పనితీరు 90% అక్కడ ప్రజలు ఆమోదం పొందినటువంటి విధానం. జగన్ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మంగళగిరి ప్రజలు మెప్పించారు, ఇప్పుడు పార్టీని మెప్పించాలి. పార్టీని మెప్పిస్తాడు, మంగళగిరి ప్రజలను మెప్పించినాడు, పార్టీని ఎందుకు మెప్పించలేడు? అధినేతను మెప్పించాలి, అది చాలా కష్టం. ఆయన మామూలుగా మెచ్చుకునే వ్యక్తి కాదు. నిన్నేదో కొద్దిగా మెచ్చుకున్నట్టున్నాడులే, కొంచెం పెట్టుబడులు తెచ్చుతున్నాడు. గూగుల్ డేటా సెంటర్ కూడా లోకేష్ ఘనత అంటూ ఏదో మాట వరుసకు కొద్దిగా పొగిడినట్టున్నాడు. కానీ ఒకటి ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ వార్నింగ్ లోకేష్ కూడా నిన్న అధినేత ప్రసంగం యావత్తు మీరు ఇంటి ఏమన్నాడు, వేదిక ముందున్న వాళ్ళకి చెప్తున్నా, వేదిక పైన ఉన్న నా కుటుంబ సభ్యులకి చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ అని కూడా అన్నాడు. ఇదే ఏది, ఇవాళ పార్టీ ముఖ్యం, జెండా ముఖ్యం, కార్యకర్త ముఖ్యం. కార్యకర్తే అధినేత, మనం అధినేతలం కామంటూ ఆయన చేసిన ప్రసంగం. ఇవాళ లోకేష్ అటు ప్రభుత్వంలో సక్సెస్ అయ్యాడు, ఈ పెట్టుబడులు రాబట్టడం, లేకపోతే విద్యారంగంలో సంస్కరణలు, ఉపాధ్యాయులు కూడా మెచ్చుకుంటున్నారు. అటు పారిశ్రామికవేత్తలు నిన్న అసలు ఎందుకు అశ్విని వైష్ణవే చాలా అప్రిషియేట్ చేశారు, చాలా గొప్పగా. అప్రిషియేట్ కాదు, లోకేష్ అన్న అంటున్నాడు. లోకేష్ 44 ఏళ్ళు, ఆయనకి 55 ఏళ్ళు. అంటే ఒకటి సరే ఏదో మాట వరుసకు అన్నారులే, కానీ ఇటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో దీన్ని ఒక బాధ్యతగానో బరువుగానో చూడకూడదు. ఇది కూడా ఒక పాదయాత్ర, పార్టీ యాత్ర. అంటే చాలా గొప్ప గురుతర బాధ్యత ఇంకా ఆయన నెత్తిపై ఉంది. అంటే ఇవాళ లోకేష్ ఒక కొత్త తరం, ఒక కొత్త రక్తం. ఇప్పటికే పార్టీలో చాలా సంస్కరణలు తెచ్చానన్నాడు. ఇంతకుముందు ఏంటి, జిల్లా స్థాయిలో జరిగేది, జిల్లా పార్టీ కమిటీలు ఉండేవి. అట్లాంటిది జిల్లా పార్టీ స్థాయి నుంచి నేను పార్లమెంటరీ పార్టీ స్థాయికి తెచ్చాను. దానికోసం అసలు ఇంటర్నల్గా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. అటు అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ కూడా నేను మరి లాబియింగ్ చేసి ఒప్పించి ఇవాళ ప్రతి పార్లమెంటులో ఇవాళ తెలుగుదేశం పార్టీ కమిటీ ఏర్పాటు చేయటం అనేది ఒక సంస్కరణగా. అదే కాదు, ఇంకోటి కూడా ఏదో పెట్టాడు. ఏంటి, 2 సార్లే వరుసగా పదవి పొందాలి, 2 సార్లు పదవిలో పనిచేసినాడు, 3వసారి దానికన్నా ఉన్నత పదవికి వెళ్ళాలి, ప్రమోషన్, లేకపోతే వైదొలగాలి, ఖాళీగా ఉండాలి. నేను కూడా 2 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, ఇంక్లూడింగ్ మీ, ఇస్తే ప్రమోషన్, లేదు ఖాళీగా ఉంటాను అన్నాడు. కాకపోతే పాపం వాళ్ళ నాన్న ఖాళీగా ఉంచడం ఇష్టం లేదు కదా, ప్రమోషన్ ఇచ్చినట్టున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్, మామూలు వర్కింగ్ కాదులే. థ్యాంక్ యూ సార్. నమస్తే.